హాయ్ ఆల్. సో ఈరోజు బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్, చిల్లీస్ ఇంకా బీరకాయని పీల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు టోటల్గా పీల్ చేసేసినవి ప్రాపర్గా పీసెస్ కట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత పోపులు తీసుకుంటున్నా. సో వీటిలో కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, చాయ్ మినపప్పు, కరివేపాకు, మిర్చి, ఎల్లిగడ్డ, సో ఇంకా మనం కట్ చేసుకున్నవి. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి, సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక చూపించిన పోపులు వేసి ఫస్ట్ వేసుకున్నాం. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా ఆనియన్, చిల్లీస్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుంటున్నాం. సో ఇది చాలా సింపుల్ డిష్. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సో కొంచెం వేరంగా కుక్ అవ్వడానికి అన్నమాట. అండ్ కొంచెం పసుపు. సో అంచనా తెలియదు, లాస్ట్లో వేసుకుంటా ఉన్నా. సాల్ట్ అది మీ చాయిస్. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాం. సో బీరకాయలో మనం కారం వేయమన్నమాట. సో చిల్లీస్ ఇంకా ఎండుమిర్చి కొంచెం ఎక్కువ యూస్ చేస్తే ఆ కారం అక్కడ బ్యాలెన్స్ అవుతుంది మనకి కర్రీలో. సో ప్రాపర్గా మిక్స్ చేశాక ఇంకా నేను లిడ్ ప్లేస్ చేసుకుంటున్నా. సో అది ఒక 5-10 minutes అవ్వగానే మనకి ఇది దగ్గరగా అయ్యి వాటర్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో రాగానే ఇంకా మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్రాపర్గా. సో యూజువల్గా బీరకాయ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్ని వెజిటేబుల్స్ కన్నా. సో ఒక 5 minutesలోనే మనకి ఫుల్ వాటర్ అంతా పైకి వచ్చేసి ఒక 10 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఆ వాటర్ పోయేదాకా మనం హీట్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో వైట్ రైస్లో దీని కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, ఈవెన్ రసంతో కూడా. సో యూజువల్గా ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో ప్రిఫర్ చేసే ఫస్ట్ కర్రీ ఇదే కదా. సో అందుకనే దీంతో స్టార్ట్ చేశాను. సో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. సో యా, థ్యాంక్ యూ.